కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్యా వ్యవస్థ దయనీయ స్థితికి చేరిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల మండలం జబ్బాపూర్లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కి యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవలసిన పసిపిల్లలు ఈరోజు రోడ్డు మీద కూర్చొని వి వాంట్ జస్టిస్ అని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని హరీష్ రావు ప్రశ్నించారు. విద్యాశాఖ నిర్వహణ మరెవరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటన చూసి సిగ్గుపడాలని మండిపడ్డారు. వరుసగా విద్యాశాఖకు సంబంధించి జరగకూడని ఘోరాలు జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు? ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే తప్పుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని హరీష్ రావు విమర్శించారు.